resolved to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba Jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा. అవతార్ మెహర్ బాబా की जय. जय తండ్రి బాబా. ప్రీతమ మెహర్ బాబా యొక్క ఆ అనంతమైనటువంటి కారుణ్య ప్రభావం వలన మనం ఈ సహజీవనం అనే వేదికలో పాల్గొనే అవకాశం మనందరికీ వచ్చింది. ఇది మన అందరి యొక్క అదృష్టం. ఈ అదృష్టం శాశ్వతం కావాలని ఆ ప్రభు మనలో ఆధ్యాత్మిక వివేకం కలిగించాలని, మన భౌతిక జీవనం ఆధ్యాత్మిక జీవనంగా మలచాలని మీ తరపున, నా తరపున, సమస్త భక్త ప్రపంచం తరపున, ఉన్నతాత్మల తరపున, అందరి తరపున ఆయనకి 100,000 కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ, ఇందులో భాగంగా మనం ఈ ప్రవచనాలు వచనంలో తర్వాత చరణాల్లో కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పటికి చరణాలు 22 చరణాలు చెప్పుకున్నాం. ఇప్పుడు 23, 24 చరణాలు చెప్పుకోబోతున్నాం. ఇందులో ఆ పుస్తకంలో ఉన్న అంశాన్ని చరణానికి అనుగుణంగా మలచి బాబా మీకు అందిస్తున్నారు. అవతార్ మెహర్ బాబా की जय. సహోదర భావముతో, సహోదర భావముతో తలపులు మాటల చేతలలో ఎవరికి హానినెప్పుడు చేయగా చూడరాదరను మనతో. ఎవరికి హానినెప్పుడు చేయగా చూడరాదనను మనతో. తుచ్చమౌ కోరికలను నియంత్రించుచూ జీవించమనను. తుచ్చమౌ కోరికలను నియంత్రించుచూ జీవించమనను. యథార్థమౌ నిగ్రహమదియే అన్నాడు సహజీవనాచార్యుడు. అన్నాడు సహజీవనాచార్యుడు. సోదర భావం. ఆ సోదర భావంలో సంపూర్ణ ప్రేమ భావన. అంటే అది నానే భావన కాకూడదు. విశ్వాత్మకంగా ఏ ప్రేమ అయితే ఆ ప్రీతముని యొక్క అనుగ్రహం వల్ల మనందరిలో కూడా అది అగ్నిలా ప్రజ్వరులతో ఉన్నదో ఆ భావమే సోదర భావం అన్నా ఇంకో భావం అన్నా భౌతికంగానే అది దాని యొక్క విలువల్ని అది బయటకు వ్యక్తం చేస్తూ ఉంటుంది. కాబట్టి విశ్వాత్మకమైనటువంటి ప్రేమ భావన తలపులు, మాటలు, చేతలు ఈ మూడింటిలో ఆ విశ్వాత్మక ప్రేమ భావన మనలో రగులుతూ ఉండాలి. ఎలాగైతే కోరికలు రగులుతూ ఉంటాయో, ఆశలు రగులుతూ ఉంటాయో, కాంక్షలు రగులుతూ ఉంటాయో, అదే విధంగా విశ్వాత్మకమైన ప్రేమ భావన మన తలపులలో,
మాటలలో చేతలలో ఎప్పుడూ కూడా అలాగా ఏకాగ్రతతో అది పరిఢవిల్లుతూ ఉండాలి. ఎప్పుడూ ఎవరికి కూడా హాని చేయడానికి చూడకూడదు. హాని అన్న మాటలో ఒక పరుషపు మాట్లాడితే అది హాని చేసినట్టే. ఆ స్థాయి నుంచి చేయి చేసుకోవడం వరకు అన్ని హానికి సంబంధించినవే. పరుషపు మాట కూడా హాని చేస్తుంది అవతల వ్యక్తికి. మనం అది తెలుసుకోలేము. ఆ వ్యక్తి నిన్నుగా నిజంగా ప్రేమిస్తే, ఆ ప్రేమలో కల్మషం లేకపోతే ఒక పరుషపు మాట చాలు ఆ వ్యక్తి ఒక వారం 10 రోజులు బాధపడేటట్టు చేయడానికి. అందుచేత ఎవరికి కూడా ఏ పరిస్థితుల్లో కూడా ఎలాంటి హాని కూడా చేయకుండా ఉండవని సహజీవనాచార్యుడు మనకి ప్రేమతో చెబుతున్నాడు. అలాగే తుచ్చమవు కోరికల్లో ఉచ్చం తుచ్చం రెండు ఉండవు. అన్నీ ఉండకూడనివే, కానీ అందులో ఉండకూడని కోరికలు తుచ్చంగా పరిగణించవచ్చు. కామానికి అంటే అరిషడ్ వర్గానికి సంబంధించి అటువంటి తుచ్చమో కోరికల్ని నియంత్రించమంటాడు. ఎందుకంటే అవి ఒక వరదలాగా వచ్చేస్తూ ఉంటాయి, ఆగవు. అందులో కోపం వస్తే ఇంకా ఆగవు. కాబట్టి కోపం కాలం మనకి వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేయాలా? కోపం మీదే కోపం చెందాలా, కోపం మీదే కోపం చూపించాలా. కాబట్టి ఏవైతే ఉండకూడని కోరికలు మనలో ఉంటూ అవి వ్యక్తం అవుతూ ఉంటాయో వాటిని నియంత్రిస్తూ జీవించాలి. అదే యథార్థమైన నిగ్రహము అంటారు బాబా. యథార్థమైన నిగ్రహం అదే అని మన ప్రియతముడైన సహజీవనాచార్యుడు మనకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రెండుతో మనం 24 పేరాలు చదువుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్ గా ప్రవచనాల్లోకి ప్రయాణం చేద్దాం. ప్రవచనాలు ప్రభావితమైనది కాబట్టి అనే మాటతో స్టార్ట్ అయ్యేది ప్రవచనం అని. మనం ఈ ప్రవచనాల్లో నిన్నటి దినం 152వ పేజీలో మీద పేరాలు మనం ఆపుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఊహల అవాస్తవ పనితీరుకు క్రమంగా తిరోగమనం. ఈ పేర మొదటి పేరాలు ఒక 8 వాక్యాలు ఉన్నాయి, చెప్పుకున్నాం నిన్న. ఇప్పుడు దాని తాలూకా భాగమే అయినటువంటి 2వ పేరాలోకి మనం ఒకసారి ప్రయాణం చేస్తున్నాం. అన్నయ్య 2వ పేర కూడా అయిపోయింది అన్నయ్య. అయిపోయిందన్నా? 2వ పేర ఉంది. ఎందుకంటే నేను పెన్సిల్తో వెంటనే నోట్ చేసుకుంటానమ్మా. అంటే ఒకటి మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, ప్రేమతో అవగాహన చేసుకోండి. ఒకవేళ ప్రవచనాలు మీకు ఎవరికైనా ఇష్టం లేకపోతే రాజీ పడొద్దు అన్నయ్య, అవి ఆపియండి అంటే ఆపేస్తాను. ప్రవచనాలే మన జీవనానికి మార్గం చూపించేవి. ఇవి మీకు ఎవరు కూడా చెప్పలేదో చెప్పారో నాకు తెలియదు, కానీ పుస్తకం మాత్రం పాపం ఆయన రామకృష్ణయ్య గారు ట్రాన్స్లేట్ చేశాడు. ఆయన అది ఎప్పుడు అందించాడు ఆయన? యాక్చువల్గా ఈ పుస్తకాన్ని మనందరికీ మనం ఒక విధంగా అది ఎప్పుడు వచ్చింది అంటే 2007లో వచ్చింది. 2025లో మనం చెప్పుకుంటున్నాం. అంటే
ఇందులో విషయాలు మీకు తెలిసినవైతే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకటే తల్లి, మీ అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈ శరీరం ఉన్నంత వరకు మీకు మీ ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగపడేది ప్రవచనాలే. అవి మనకి ఆదర్శం అయితే ఆ ఆదర్శ జీవనం సాగిస్తే ఉన్నతమైనటువంటి పరిస్థితికి మనం చేరుకుంటాం. నేను ఉన్నప్పుడు మీకు తెలియకపోయినా రేపు నేను లేనప్పుడు మీకు సత్యం తెలుస్తుంది. సరే, అంచేత బాబా అంటున్నారు, ఊహల తెర నుండి ఒక్కొక్క పొరను తొలగించుకోవడం నిశ్చయంగా సత్యం వైపునకు, ప్రకాశం వైపునకు వేసే ముందడుగే అంటున్నారు బాబా. ఇది చదువుకోలేదు, ఎందుకంటే అక్కడ నేను ఎక్కడ ఆపుతాను అక్కడ గేట్ చేసేస్తాను. 12/3/25. ఊహల తెర. దోమతెర అన్న పేరు మనకు తెలుసు, సినిమా తెర, నాటక తెరలు ఇవన్నీ తెలుసు. ఊహల తెర తెలియదు మనకి. ఆ ఊహల తెర భగవంతుని యొక్క అనంత ఆది స్థితిలో సృష్టి ప్రారంభానికి అదే అనంత ఊహ, భగవంతుని యొక్క అనంత ఊహ కారణమైంది. మరి ఆ ఊహల తెర నుండి ఒక్కొక్క పొరను తొలగించుకోవడం నిశ్చయంగా సత్యం వైపునకు, ప్రకాశం వైపునకు వేసే ముందడుగే అంటున్నారు బాబా. ఇప్పటికి బాబా ప్రేమలోకంలో ఒక్కరూ ఒక ఇంచి కూడా ముందుకు వెళ్ళలేదు. ఇది సత్యం, ఇది సత్యం, ఇది ముమ్మాటికి సత్యం. ఒక్క అడుగు ఆధ్యాత్మికంగా వేయడం అంటే ఏమిటి తెలుస్తున్నా మీకు? పూర్తిగా భౌతిక భావన పోతుంది ఒక్క అడుగు వేస్తే. అంచేత బాబా ఏం చేస్తున్నారు? నొక్కి ఒక్కనేస్తున్నారు. ఊహల తెర నుండి ఒక్కొక్క పొరను తొలగించుకోవడం నిశ్చయంగా నిశ్చయంగా సత్యం వైపునకు, ప్రకాశం వైపునకు వేసే ముందడుగే. సత్యం వైపునకు, ప్రకాశం వైపునకు ముందడుగు వెయ్యాలనేటటువంటి ఆలోచనే ఉండదు చాలా మందికి. ఎందుకు ఉండదంటే ఆ దిశగా మన ఆలోచనలు ప్రయాణం చెయ్యవు. ఒకవేళ చేసినా పక్కనున్నవాడు, ఎందుకురా నీకు ఇలాంటి ఆలోచనలు, హాయిగా తినురా, హాయిగా పడుకోరా, హాయిగా నిద్రపోరా, హాయిగా తిరుగురా అంటుంటాడు. మనలోనే మరొక మనిషి ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఎవడో అండు, ఆ మరొకడు ఎవడో కాడు, మనలోనే ఉన్నాడు ఒకడు. సత్యవాది, అసత్యవాది అని ఇద్దరు ఉంటారు మనలో. సత్యవాది సత్యాన్ని చెబుతూ ఉంటాడు, అసత్యవాది ఆ చెబుతున్న సత్యాన్ని ఏ విధంగా పాడు చేయడం అని చూస్తాడు. ఈ రెండు మనలోనే ఉంటాయి. ఇది కాక మనమే చేస్తాము, బయట కొంతమంది వాళ్ళ అసత్యవాదాలతో మనల్ని పాడు చేయడానికి చూస్తారు. బాగు చెయ్యడానికి ఎవరిని ఎవరూ ప్రయత్నం చెయ్యరు, గుర్తుంచుకోండి. ఎవడి బాధ ఆడిది. అందుచేత బాబా వచ్చేసారు. ఆయనకి విశ్వకార్య నిర్వహణలో భాగంగా మనందరినీ కూడా సత్యం వైపుకు, ప్రకాశం వైపుకు నడిపించవలసిన బాధ్యత ఆయనకున్నది. మనం ఆ బాధ్యత ఫీల్ అవ్వకపోయినా, మనకు అది అక్కర్లేకపోయినా, సంస్కారాలు మనకి, సంస్కారాలు బట్టే మంచి చెడులు వాటి మీద ఒక ఆకర్షణ ఏర్పడుతుంది. మంచి మీద ఆకర్షణ ఎప్పుడు ఏర్పడదు, చెడు మీదే ఆకర్షణ ఉంటుంది. కాబట్టి ఊహల తెర నుండి ఒక్కొక్క పొరను తొలగించుకోవడం నిశ్చయంగా సత్యం వైపునకు, ప్రకాశం వైపునకు వేసే ముందడుగే. ఒక్కసారి అందరూ ఇలా హృదయం మీద చేసుకొని, బాబా ఒక్కడుగైనా నేను ముందుకు వేశానా నువ్వు చెప్పినట్టు అని గుండె మీద చేసుకొని ఒక్కసారి బాబాతో మాట్లాడండి. అందుచేత మీకు అందుకే ఒక కవాలీలో చీల పిలిచావు నీవు
జారిపోయే నన్ను ఏల పిలిచావు నీవు, జారిపోయే నన్ను గుండె గుబులు తీరుస్తావా, నా ప్రాణనేస్తమా అనిపిస్తాడు. సత్యం వైపునకు ప్రకాశం వైపునకు తీసుకువెళ్ళాలని ఆయన ప్రయత్నం చేస్తుంటే మన ప్రపంచం అంతా కూడా అందుకు భిన్నమైనటువంటి త్రోవలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇది నిజం. భౌతిక ప్రపంచంలో మన అడుగులన్నీ కూడా అవి ప్రగతి ప్రథం వైపు వెళ్ళడం లేదు, వెనక్కే వెళుతున్నాయి. అందుచేత బాబా అంటున్నారు, కానీ సత్యంతో ఏకమైనట్లు కాదు. సత్యం వైపునకు ప్రకాశం వైపునకు వేసే ముందడుగు సత్యంతో ఏకమైనట్లు కాదట, మెర్జింగ్ విత్ ట్రూత్ కాదట. అయితే దాని పరిణామం ఒక గాఢమైన అవాస్తవ ఊహాతరను తేలికైన అవాస్తవ ఊహాతర కోసం త్యజించడం అవుతుంది. చూసారంత గమ్మత్తుగా చెప్పారైనా మనకు అర్థం కావ విధంగా. కానీ బాబా మీద మిక్కిలి ప్రేమ ఉండాలి మనకి. మిక్కిలి ప్రేమ అంటే నన్ను నేను ప్రేమించుకునే కంటే బాబాని ఎక్కువగా ప్రేమించాలి. అది మనం చెయ్యడం లేదు. మనకిచ్చిన ప్రాధాన్యత బాబాకి ఇవ్వడం లేదు, బాబా సందేశాలకి ఇవ్వడం లేదు. అందుచేత మనం ఏమిటో లాగుంటాం, మనం చాలా తేలిగ్గా ఉంటాం. బాబా అంటారు, సత్యం వైపునకు ప్రకాశం వైపునకు వేసే ముందడుగే, కానీ సత్యంతో ఏకమైనట్లు కాదు. అయితే దాని పరిణామం ప్రతి యాక్షన్కి దేర్ ఇస్ ఎ రియాక్షన్ కదా. కాబట్టి దాని పరిణామం ఒక గాఢమైన అవాస్తవ ఊహాతరను వేరొక త్యజించడం అవుతుంది. ఈ ఊహల్లో ఎలా ఉంటాయి? గాఢమైనవి, తేలికైనవి ఉంటాయి. గాఢమైనవి ఏమిటి? నేను నాకెందుకు ప్రవచనాలు, నాకెందుకండి, ఎవరికి అక్కర్లేదు, నాకెందుకు, ఇది గాఢంగా ఏర్పడుతుంది. మరి సత్యం వైపు ప్రకాశం వైపునకు వేసే ముందడుగని బాబా అన్నారు కాబట్టి నాకు అవసరమేనేమో, అది తేలికైనటువంటిది. అంచేత బాబా అంటున్నారు, ఒక గాఢమైన అవాస్తవ ఊహాతరను వేరొక తేలికైన అవాస్తవ ఊహాతర కోసం త్యజించడం అవుతుంది. ఊహాజనిత భ్రాంతిలో విభిన్న స్థాయిలు ఉంటాయి. అసలు మనందరం భ్రాంతిలోనే ఉన్నాం. భ్రాంతిలో ఎలా ఉన్నాం? లేనట్లున్నాం. అంచేత ఏమవుతుంది? బాబా మనకి ఇది చెప్తుంటే మనం ఉన్నాం అనుకుంటున్నాం. మనం లేము. అండర్లైన్ చేసుకోండి. వీ హ్యావ్ నో ఎగ్జిస్టెన్స్. అండర్లైన్ చేసుకోండి. ఊరికే జీవనాన్ని నిజం అనుకొని అతలాకుతలం చేసుకోవద్దు. అంచేత బాబా అంటున్నారు, ఊహాజనిత భ్రాంతిలో నువ్వు ఉన్నావనే భ్రాంతిలో విభిన్న స్థాయిలు ఉంటాయి. అందులో మళ్ళీ స్థాయిలు ఉంటాయి అంటున్నారు బాబా. ఆ స్థాయిలు అహంకారపూరితమైన చైతన్యం ద్వారా ఏర్పడిన వేరు స్వభావం యొక్క స్థాయిలకు సరిపోవు. ఈయన ఏం చేశారంటే రామకృష్ణ గారు ఆయన స్టాండర్డ్తో రాశారు. అది మన స్టాండర్డ్కి మనం తెచ్చుకొని అర్థం చేసుకోవాలి. అంటే భగవంతుడు మరి అటువంటి స్టాండర్డ్స్ కొంత ఇవ్వకపోతే కొంతమందికి మనకు సత్యం ఎలా తెలుస్తుంది? అంచేత బాబా ఆయన చేత ఆయన స్టాండర్డ్లో రాయించి, అంటే బాబా మాటల్ని తెలుగులో అది అనువాదం చేయడంలో ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేశాడు ఆయన. అంచేత ఏమంటున్నారు ఆయన, ఇప్పుడు ఈ బాబా అంటున్న మాటలు ఎలాగా ఆయన అనువాదం చేశారు? ఊహాజనిత భ్రాంతిలో విభిన్న స్థాయిలు ఉంటాయి.
ఆ స్థాయిలు అహంకారపూరితమైన చైతన్యం ద్వారా. చైతన్యంకి అహంకారం ఎలా ఉంటుంది అంటే అసలు అనంత ఆదిలోనే అనంత ఆది శూన్యంలోనే సర్వం మిళితమై వ్యక్తమయ్యింది. అంచేత అక్కడ ఏర్పడినటువంటి అన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ అక్కడ నుంచి ఏర్పడినవే. కాబట్టి ఊహాజనిత భ్రాంతిలో వివిధ స్థాయిలు ఉంటాయి. ఆ స్థాయిలు ఇన్ఫినిట్ ఈగో, పార్ట్స్ ఆఫ్ ఇన్ఫినిట్ ఈగో. కాబట్టి ఆ స్థాయిలు అహంకారపూరితమైన చైతన్యం ద్వారా ఏర్పడిన వేరు స్వభావం యొక్క స్థాయిలకు సరిపోవు. చైతన్యం ద్వారా ఏర్పడిన స్వభావం ఏమిటి ఆ స్వభావం? ఉన్నది ఒక్కటే, ఏకం అద్వితీయం బ్రహ్మ, వేదవాక్కు. అంచేత వేరు స్వభావం యొక్క స్థాయికి సరిపోవు. ఆ స్థాయికి ఎలా సరిపోతాయి భ్రాంతి జనితమైనవి? అంచేత సామ్యంలో ఉంటాయి. సామ్యము అంటే పోలిక. వ్యక్తి భ్రాంతి నుండి విముక్తుడయ్యే క్రమములో ప్రతి స్థాయిలోనూ అహంకారం తరిగిపోవడం అనేది నిశ్చయంగా ఉంటుంది. అండర్లైన్ చేసుకోండి. వ్యక్తి భ్రాంతి నుండి విముక్తుడయ్యే క్రమం, ఆ క్రమం స్థాయిలో ప్రతి స్థాయిలోనూ అహంకారం తరిగిపోవడం అనేది నిశ్చయంగా ఉంటుంది. భ్రాంతి నుండి విముక్తుడైతే ఆ ప్రయత్నం చేస్తే ఎలాగ భ్రాంతి నుండి విముక్తుడవుతాడు? వీడు లేనివాడు, ఉన్నవాడవాడు ఒక్కడే. ఆయనే ప్రీతముడు, ఆయనే ప్రేమికుడు. జర్నీ అంతా ఆయనదే. మరి విముక్తుడైనప్పుడు అంటే ఎవరికి సంబంధించినది? ఆయనకి సంబంధించింది. ఆయన జర్నీకి అది ఉపయుక్తమయ్యేది. మనకి జర్నీయే లేదు యాక్చువల్గా. అయితే మరి ఇదంతా ఎందుకండి? అన్ని మానేసి హాయిగా ఉందామా, హ్యాపీగా గడిపిద్దామా? మా తహసీల్దార్ ఒక ఆయన మంచి మిత్రుడు నాకు. ఆయన చాలా కవి ఆయన చాలా కవిత్వం రాశాడు. ఆయన బాబా లవరయ్యాడు అని నేను అనుకున్నాను. కానీ ఆయనలో ఆ ప్రాచీనమైనటువంటి ఆ సనాతన ధర్మాలన్నీ కూడా ఆయనలో కరడుగట్టుకొని నడిపేవి. కాబట్టి బాబాని పూర్తిగా విశ్వసించలేదు ఆయన అంటాడు ఒకసారి నాతోటి, శ్రీనివాసరావు గారు ఇదంతా శూన్యమే కదా, మనం లేవు కదా, మరి ఎందుకండి హ్యాపీగా జీవితాన్ని గడిపకుండా మీరు ఎందుకు ఇంత తాపత్రయం పడిపోతున్నారు? ఎందుకు ఇలా గీతాలు రాసేస్తున్నారు? ఎందుకు ఇలా పుస్తకాలు ట్రాన్స్లేట్ చేస్తున్నారు అని ఒక మాట అన్నాడు ఆయన. ఒకటి అన్నాను ఆయన తోటి, నేను అయ్యా ఎలాగో దువ్వుకుంటే చెరిగిపోద్ది జుట్టు, కట్టుకుంటే చెరిగిపోద్ది బట్ట, తింటే చికాకు చేస్తుంది తిండి. అంచేత మీరు చెప్పింది అది ఒకటే కాదు, ఇవన్నీ కూడా మానేయాలా అన్నారు. మరి అన్నీ మానేయాలి కదా. నాకేది అక్కర్లేదు అనుకున్నటువంటి వాడు, వీడికి ఏది అక్కర్లేదని మానవుడు అనుకుంటున్నాడు చెప్పండి? వాడు తెల్లవారు లేచి టీ అడిగిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏది వదలడం లేదు. అన్నీ వాడికి కావాలి. ఇంకా వీడికి సంబంధించినవి, వాడి కుటుంబానికి సంబంధించినవి, వాడి ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళకి సంబంధించినవి, వాడి ఊర్లో ఉన్నవి అన్నీ వీడికి కావాలి. నిండిపోతున్నాడు వ్యవహారాలతో, మిగిలిపోతున్నాడు ఎందుకు పనికి రాకుండా. అందుకని బాబా ఏం చేస్తున్నారు, చాలా జాగ్రత్తగా మనల్ని ఫిట్ చేస్తున్నాడు ఆయన. భ్రాంతి నుండి విముక్తుడయ్యే క్రమంలోని ప్రతి స్థాయిలోనూ అహంకారం తరిగిపోవడం అనేది నిశ్చయంగా ఉంటుంది. గమ్యాన్ని చేరే వరకు మార్గంలోని అన్ని మధ్య స్థాయిల్లోనూ ఒక ఊహా సోపానమును వదిలి
ఇంకొక రకమైన సోపానములకు వెళ్ళడమే జరుగుతుంది. కానీ భ్రాంతిమయ ఊహాస్థితి ఆపడం అనేది జరగదు. ఒక సోపానం నుంచి ఇంకో అంటే ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టు ఎక్కుతాం, అంతేగాని భ్రాంతిని మాత్రం విడిచిపెట్టాం. భ్రాంతిలోనే ఉంటున్నాడు మానవుడు. గుర్తుపెట్టుకోండి, మనం ఎన్ని మాట్లాడినా, ఎన్ని గీతాలు పాడించినా, ఎన్ని రకాల రచనలు చేసేసినా, ఎన్ని రకాల దాన్ని అంటే స్పిరిచువల్ జింగాయిజం అంటారు బాబా ఇంగ్లీష్ లో, ఎన్ని రకాల తైచక్కలాడినా ఆధ్యాత్మికమైనవని పేరుతో ఇవన్నీ కూడా ఆపం, అందులోనే ఉంటాం. ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యం. ఇది సత్యం, గుర్తించుకోండి. ఏదో వేస్తున్నాము, మీదకి వెళ్ళిపోతున్నాము, అలా తుకారంకి వచ్చినట్టు నాకు గరుడ వాహనం వస్తుంది అనేటటువంటి భ్రాంతిలో దయచేసి మిత్రులారా ఎవ్వరూ పడిపోకండి. మీరు ప్రాథమికంగా అంటే మీరు కాదు, మనల్ని మనం తెలుసుకోవాలా. వాట్ ఆర్ వి అని తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నంలో బాబా గారిని సహకరిస్తే చాలా 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 తెలుసుకునేటటువంటి పరిస్థితి మనకి వచ్చి తీరుతుంది. ఇది సత్యం. ఈ ప్రవచనాలు నాకు చాలా ఇష్టం, ఈ పనిముట్టుకు చాలా ఇష్టం, అవే ప్రాధాన్యమైనవి. కాబట్టి నాకు ప్రాధాన్యమైనవి మీ మీద రుద్దడం మంచిది కాదేమో, మీరంతా ఆలోచించుకొని నాకు ఒక మాట చెప్పేయండి, ఆపేస్తాను. మరి అందులో నేను ఎక్కడ రాజీ పడినా, నేను అనబడే ఈ పనిముట్టు భగవంతుని యొక్క సత్యవాక్కులు ఏవైతే ఉన్నాయో అవే అందిస్తుంది. అంతేగాని అసత్యాన్ని, అనర్థాన్ని ఇలాంటివంటి ఇస్తే, ఇలాంటి అంటే చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. అందుచేత మీరు బాగా ఆలోచించుకొని మీకు ప్రవచనాలు కావాలా వద్దా అని నిర్ణయించుకొని నాకు దయచేసి చెప్పండి తల్లి. నేను కొంచెం నా యొక్క భ్రాంతి నుండి నేను విముక్తి అవుతాను. అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే. అరుణ్ గారు కొనసాగించమని చెప్పండి, అందరికి ఇష్టమని చెప్పండి. అతి ప్రధానమైనటువంటి మెహర్ బాబా యొక్క జీవిత చరిత్ర, తద్వారా అందులో కూడా ఈ ప్రవచనాలు ఉన్నాయి. ఇప్పుడు తెలుసుకోవాలి అనే తీవ్రమైన జిజ్ఞాస ఉంటే తెలియజెప్పేవాడు ఎవడండి? మన ప్రభు అవతార పురుషుడు. ఆయన తెలియజెప్తాడు. మనలో ఉన్నటువంటి ఆ ప్రగాఢమైనటువంటిది ఏదైతే మనలో ఉన్నదో దేనికోసమనే మనం ప్రాకులాడతామో ఆ ప్రాకులాట తీరుస్తాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా ఎలా ఉంది? ఏ ప్రాకులాటలో ఉంది? సహవాసులు, సంకీర్తనలు, స్టేజీ మీద రకరకాల కళా విన్యాసాలు, చక్కటి విందులు, ఇది మొత్తం బాబా ప్రపంచమంతా మునిగిపోయి ఉంది. ఇది ఎందుకంటే మీకు ప్రతిసారి నేను ఒకసారైనా అంటారు, ఎందుకంటే ఇదే జరుగుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా, నన్ను కాదనుకున్నా అవుననుకున్నా, లేదా సత్యం ఇదే సత్యం జరుగుతుంది. ఇంతకు మించి ఎవరు కూడా ఒక గంట కూడా బాబా నామం రోజు చేయట్లేదు. ఆత్మ, బిందు ఆత్మ, సర్వాత్మ యొక్క భాగం. ఆ సర్వాత్మలో ఈ బిందు ఆత్మ విలీనం కావాలి, మెర్జి కావాలి అన్నటువంటి ఆలోచన మనలో లేకపోతే, మనం పుట్టక ముందే ఎన్నో రకాలైనటువంటి సాహిత్యం వచ్చింది. ఆ సాహిత్యాన్ని కూడా మనం చదవలేదు. అందుచేత మనం చక్కగా ఫ్రీగా ఉందాం. నేను మిమ్మల్ని ఎవరిని కూడా బలవంతం చేసి ఏ సబ్జెక్ట్ కూడా చెప్పడానికి నేను ప్రయత్నం చేయను. నేను బాబా నా చేత మీకు చెప్పిస్తున్నవి రెండు చరిత్ర ప్రవచనాలు. ఈ ప్రవచనాల గురించి ఎవరికైనా కానీ ఒకవేళ మంచి భావం కానీ సదాలోచన కానీ లేకపోతే
ఇది ఇది చెప్తే నేను బాబా నాకు ఖచ్చితంగా నాకు ఇబ్బంది పెడతాడు, అంచేత మీరు చక్కగా ఆలోచించుకొని నాకు చెప్పేయండి ఈ విషయం. ఆల్ రైట్, జై బాబా. ఇప్పుడు మనం చరిత్రలో ప్రభు చరిత్ర 7వ భాగం 2925 ఆ పేజీలో 2వ పేర చెప్పుకొని ఆపుకున్నాం. మీ అందరికీ ఇది చదువుతూ ఉన్నప్పుడు ఇది గీతం రాయడానికి పనికొస్తుంది, ట్రై చేయండి అని చెప్తూ ఉన్నారు బాబా. మరి ఎంతమంది ట్రై చేస్తున్నారు, ఎంతమంది సఫలీకృతం అవుతున్నారు ఈ పనిముట్టుకు తెలియదు. అయినా నేను అంటే ఈ పనిముట్టు అనబడే నేను ఈ పరిస్థితిని కొనసాగిస్తూనే ఉంటాను. ఆ పేర ఒకసారి రిపీట్ చేసి ముందుకెళ్దాం. అన్ని సంఘర్షణలు, అన్ని పోరాటాలు దివ్య క్రీడలో అంటే డివైన్ గేమ్ ఒక భాగమేనని నిజమైన అవగాహనలో గ్రహింపబడతాయి. ఎక్కడ గ్రహింపబడతాయి? నిజమైన అవగాహనలో గ్రహింపబడతాయి. సదవగాహన అంటారు దాన్ని. విశ్వశక్తి, కాస్మిక్ పవర్ లేక మాయ సహాయంతో వ్యక్త ప్రపంచంలో వరల్డ్ ఆఫ్ మేనిఫెస్టేషన్, వ్యక్త ప్రపంచంలో ప్రకటితమయ్యే దివ్య ఇచ్ఛ, డివైన్ విల్, దివ్య ఇచ్ఛ యొక్క ప్రతిరూపాలే ఈ యుద్ధాలు, సంఘర్షణలు, భ్రాంతిమయమైన ఈ ద్వంద్వ ప్రపంచాన్ని, ఇల్యూజరీ వరల్డ్ ఆఫ్ డ్యువాలిటీ, ఈ మాయయే సృష్టించి సంరక్షిస్తుంది. మనిషి శరీరాన్ని కానీ పోస్ట్ మార్టం చేసే డాక్టర్ కానీ ఆ పోస్ట్ మార్టం చేసిన శరీరంలో దాన్ని కట్ చేస్తున్నప్పుడు కానీ మనకు కానీ తీసుకెళ్ళి చూపిస్తే జీవితంలో మన మీద మనకి మరి ఎంత మన మీద మనకి తీవ్రమైనటువంటి భ్రాంతి ఉన్నదో అది పోతుంది, నాశనం అయిపోతుంది. ఈ దివ్య కేళిలో ముందుకు వెళ్తున్నాం. ఈ దివ్య కేళిలో డివైన్ ప్లే, మాయ చేసే పనులు 2 విధాలుగా ఉంటాయి. ఇలాంటి జాగ్రత్తగా వినండి. ఈ దివ్య కేళిలో, ఎవరి దివ్య కేళిలో? ది ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్, ఉన్నది నేను ఒక్కడినే అన్నవాడి యొక్క దివ్య కేళిలో మాయ చేసే పనులు 2 విధాలుగా ఉంటాయి. మొదటిది, అవి 2 విధాలుగా ఉంటాయి. మొదటిది, ఆత్మను భ్రాంతి అధీనంలోనికి లాగడంలో మాయ ఒక పనిముట్టుగా పనిచేస్తుంది. అంటే ఇల్యూజన్లోకి లాగడంలో, ఆత్మను భ్రాంతి అధీనంలోనికి లాగడంలో మాయ ఒక పనిముట్టులా పనిచేస్తుంది. శ్రీరాముణ్ణి అరణ్యానికి పంపాలి, పంపితేనే భరతుడికి పట్టాభిషేకం అవుతుంది. కాబట్టి ఈ మాయ అనేది కైకేయిగా ఒక రూపాన్ని ఆపరిచేసింది. అందువల్ల బాబా ఏమంటున్నారు? మాయ చేసే పనులు 2 విధాలుగా ఉంటాయి. మొదటిది, ఆత్మను భ్రాంతి అధీనంలోనికి లాగడంలో మాయ ఒక పనిముట్టులా పనిచేస్తుంది. మనం మాయ అధీనంలో ఉన్నామా, మేరబాబా అధీనంలో ఉన్నామా అని ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా మాయ అధీనంలో ఉన్నాం. ఇక రెండవది, అదే భ్రాంతి యొక్క, మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్, అదే భ్రాంతి యొక్క బాహువుల్లోంచి ఆత్మను బయటపడి వేయడం ద్వారా, అదే భ్రాంతి యొక్క బాహువుల్లోంచి ఆత్మను బయటపడవేయడం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం, స్పిరిచువల్ ఇగ్నోరెన్స్
అదే భ్రాంతి యొక్క బాహువుల్లోంచి ఆత్మను బయటపడివేయడం ద్వారా ఆధ్యాత్మిక అజ్ఞానం, స్పిరిచువల్ ఇగ్నరెన్స్ మరియు బానిసత్వం నుండి ఆత్మకు విముక్తి కలిగించడానికి కూడా మాయ ఉపయోగపడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే మాయ అధీనంలోకి లాగడానికి, బానిసత్వం నుండి ఆత్మకు విముక్తి కలిగించడానికి మాయ ఉపయోగపడుతుంది. అంటే మాయ కూడా ఉపయోగపడుతుంది అని బాబా చెప్పారు. అంటే మాయ ఎలాగ ఉపయోగపడుతుందండి? అందరం బాబా ప్రేమికులమే. అంటే మీకు ఎందుకంటే సవిస్తరంగా చెప్పవలసి వస్తుంది. అందరం బాబా ప్రేమికులమే గా చలామణి అవుతున్నాం. ఇందులో కొంతమందికి పాటలు ఇష్టం, అది మాయే. కొంతమంది మాటలు ఇష్టం, అది మాయే. కొంతమందికి డాన్స్ ఇష్టం, అది మాయే. కొంతమందికి తిరగడం ఇష్టం, అది మాయే. ఇలా అనేక మాయలు, పెనుమాయలు వచ్చి ఉద్భవించి మానవుల యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి గండి కొడుతున్నాయి. కాబట్టి చక్కగా బాబా ఏం చెప్తున్నారు? మాయ చేసే పనులు రెండు విధాలుగా ఉంటాయి. మాయ భ్రాంతి అధీనంలోకి లాగడం, రెండవది ఆధ్యాత్మిక అజ్ఞానం మరియు బానిసత్వం నుండి ఆత్మకు విముక్తి కలిగించడం. ఈ రెండు చేస్తుంది మాయ. మరొకసారి చదువుతాను వినండి. మాయ అధీనంలోనికి లాగడం, రెండవది బానిసత్వం నుండి ఆత్మకి విముక్తి కలిగించడం. ఈ రెండింటికి కూడా మాయ ఉపయోగపడుతుంది. అయితే ఆ మాయ మనకి అలా ఉపయోగపడడం లేదు. కళ్ళకు ఆకర్షణగా తోచినవి, తినడానికి ఆకర్షణగా తోచినవి, తిరగడానికి ఆకర్షణగా తోచినవి, ఇలా అనేక ఆకర్షణల్లో పడిపోతున్నాం. అదే బానిసత్వము, స్లేవరీ. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ స్లేవరీ? బానిసత్వం అంటే అది పుట్టిన దగ్గర నుంచి ఆ బానిసత్వంలోనే ప్రతి వాడు పెరుగుతున్నాడు. అంచేత మాయ దాన్ని బయటకు తీస్తుంది, ఆ బానిసత్వం నుండి దానికి విముక్తి కలిగిస్తుంది. మాయను మాయే. అందుకే ఒక గీతం చరణంలో మాయకు మాయే పరిచయమై, మాయకు మాయే పరిచయమై, మాయను తెలుపుట మాయ కదా, మాయను తెలుపుట మాయ కదా. మాయలో ఉన్న మనిషి మాయకు బానిసై ఒక్క అడుగు కూడా బయటికి రాలేకపోతున్నాడు. కానీ ఆ మాయే వీడిని భ్రాంతి నుండి, బానిసత్వం నుండి విముక్తి చేస్తుంది, వీడికి కలిగిస్తుంది. బాబా అంటున్నారు, అంటే మనం చదువుతూ ఈ విధంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనలో ఆధ్యాత్మిక వివేకం రోజు రోజుకి అధికం అవుతుంది. ఆధ్యాత్మిక వివేకంతో పని లేదు అనుకున్న ప్రతి వారు కూడా భౌతికమైనటువంటి వివేకంతోనే సంచరిస్తారు. ఆ వివేకంతోనే బాబా ప్రేమలో ఎదుగుతూ ఉంటారు. ఇది సత్యం. అంచేత బాబా అంటున్నారు, అందువల్ల మాయను ఉపేక్షించరాదు. అయితే సరి అయిన అవగాహనతో, అండర్స్టాండింగ్తో మరియు నిరాసక్తతతో, డిటాచ్మెంట్ వ్యవహరిస్తూ మాయ చేతుల్లో చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి. అవతార పురుషుడు మాయ గురించి చెప్తున్నాడు అంటే మనలో చలనం కలగకపోతే మరి మనం ఆయన ప్రేమికులుగా మనం జీవితంలో అర్థం ఉంటుంది చెప్పండి. అంచేత
మాయ చేతుల్లో చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి. ఈ యుద్ధాలు మాయ కల్పించినవే. ఏ యుద్ధాలు? బ్రతుకులో చేసే యుద్ధాలు, భావనలో చేసే యుద్ధాలు, విద్య నేర్చుకోవడంలో చేసే యుద్ధాలు, విద్య లేకుండా ఉండడంలో చేసే యుద్ధాలు, ఇవన్నీ యుద్ధాలే. These are all wars of this material world. కాబట్టి మాయ చేతుల్లో చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి. ఈ యుద్ధాలు మాయ కల్పించినవే. ఈ యుద్ధాలు మాయ సృష్టించిన సృష్టి మొత్తంతో మమేకమై ఉన్నాయా లేక వాటితో సంబంధం లేకుండా ఉన్నాయా అన్న విషయాన్ని అనుసరించి యుద్ధ ఫలితాలు ఆధ్యాత్మికంగా వినాశనకరంగానో లేక మరో విధంగానో ఉంటాయి. సబ్జెక్ట్కి వస్తున్నాడు ఆయన, జనరలైజ్ చేస్తున్నాడు. గుర్తించుకోండి, ఒక పేరాలో సబ్జెక్ట్ చెప్తున్నాడు, అదే సబ్జెక్ట్ ని ఆ సందర్భానికి అన్వయిస్తూ మాట్లాడుతున్నారు బాబా. పుస్తకం చదివేమో అంటే కంప్లీట్ గా బాబాతో ఉండాలి. అప్పుడు మనకి సబ్జెక్ట్ పరంగా ఏం చెప్తున్నాడు, ఆబ్జెక్ట్ పరంగా ఏం చెప్తున్నాడో తెలుస్తుంది. ఏకైక చరమ సత్యాన్ని ఆధ్యాత్మికత దృష్ట్యా గ్రహించినట్లయితే ఆత్మలన్నీ ప్రాథమికంగా వాటి మూల స్థితిలో ఒక్కటే. మళ్ళీ ఇక్కడ గాడ్స్ తీసుకొచ్చాడు బాబా. బిందు ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆర్జన్ అనేది అనంతాత్మ. ప్రియమిత్రులారా, ఇన్నాళ్ళు గడిచిపోయింది, చాలా కాలం అయిపోయింది బాబా వచ్చి. ఒక్కరు కూడా ముందుకు వెళ్ళలేదు. ఒక్కరు ముందుకెళ్ళినా ఆ ఒక్కడి వల్ల చాలా మంది ముందుకు వెళ్ళి ఉండేవాళ్ళం. ఎవ్వరూ లేరు. నోబడీ ఈజ్ దేర్. కాబట్టి ఈ పనిముట్టు ఆందోళన ఏమిటంటే, ఒక్కరైనా ఒక్కడుగు ముందుకు వేస్తే ఆ అడుగులో అడుగు వేస్తూ మిగిలిన వాడు నడవగలరు, మిగిలిన వాళ్ళకి దారి చూపించగలరు అనే ప్రాకులాట బాబా ఈ పనిముట్లో ఎక్కువ చేశాడు. అందుకే మీకు ప్రవచనాల్ని చాలా బహుజాగ్రత్తతో సబ్జెక్ట్ పరంగా ఆబ్జెక్ట్ పరంగా ఒక విధంగా అది మన జీవితంలో అనుకరించడానికి అనుగుణంగా బాబా మీకు చెప్పిస్తున్నారు. ఏకైక చరమ సత్యాన్ని ఆధ్యాత్మికత దృష్ట్యా గ్రహించినట్లయితే ఆత్మలన్నీ ప్రాథమికంగా వాటి మూల స్థితిలో ఒక్కటే. పరస్పరం యుద్ధానికి చూసారా, ఇక్కడ ఈ మొదటి వాక్యం సత్యాన్ని ప్రతిపాదిస్తుంది. మళ్ళీ రెండోది, పరస్పరం యుద్ధానికి తలపడిన మనుషుల మధ్య యుద్ధం ఎలాంటి అఘాతాన్ని కానీ వైషమ్యాన్ని కానీ సృష్టించలేదు. మళ్ళీ సబ్జెక్ట్కి వచ్చేది. అతి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాన్ని, అతి సహజమైనటువంటి భౌతిక సత్యాన్ని కూడా కలిపి బాబా వివరిస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, పరస్పరం యుద్ధానికి తలపడిన మనుష్యుల మధ్య యుద్ధం ఎలాంటి అఘాతాన్ని కానీ వైషమ్యాన్ని కానీ సృష్టించలేదు. భిన్న శరీరాలు భిన్న మనస్సుల కారణంగా భిన్న మనస్సుల కారణంగా యుద్ధంలో పాల్గొన్న ఇరు దేశీయులు ఒకరికొకరు భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తారు. పాయింట్ బ్లాంక్ గా చెప్తున్నాను, ఇప్పటికీ మనకి ఆడ మగ అన్న తేడా పోలేదు. ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి. ఎందుచేత లింగభేదం పోతే మాయలో మాయ మనకు సహకరిస్తున్నట్టే, అది పోకుంటుంది. యుద్ధంలో పాల్గొన్న ఇరు దేశీయులు ఒకరికొకరు భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తారు. కానీ వారి ఆత్మల దృష్ట్యా పరిశీలిస్తే కనిపించే తేడాలన్నీ అప్రధానమైనవి.
రాముడికి ఆంజనేయుడికి యుద్ధం జరిగింది. మీకు ఎందుకంటే పురాణానికి ఆధారంగా మీకు బాబా చెప్పిస్తున్నాడు, అంత ఉన్నతమైనవే చెప్పుకోవాలి ఎప్పుడైనా, అంతేగాని తేలికమైన చెప్పుకోకూడదు. రాముడు శ్రీరామచంద్రుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. ఆంజనేయుడు అతని నమ్మిన బంటు, అతని స్వామి, అతని యొక్క ఆ మహత్తరమైన ఆ ఉన్నతమైనటువంటి జీవనానికి ఆయనే ఆధారం. అటువంటి ఆధారం మీద నిరాధారమైనటువంటిది, భౌతికమైనది, లేనిది అయినటువంటి ఒక ఆలోచనతో స్వామి మీదే తలపడ్డాడు ఆంజనేయుడు. అయితే ఆయన మంగాటివాడ కాడు 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 కాడు. ఎందుకు కాడంటే పంచముఖ ఆంజనేయుడు, ఈశ్వర సంభూతుడు, భవిష్యత్ బ్రహ్మ. ఆయన గురించి మాట్లాడే సాహసు మనకి లేదు. మరి అటువంటి వాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి శ్రీరామచంద్రమూర్తితో యుద్ధానికి తలబడ్డాడు అంటే మాయ యొక్క ప్రభావమే. అది ఏదైనా చేయగలదు. మరి అదే మాయని వెపన్గా తీసుకొని మనం ఎందుకు మన భౌతిక జీవనాన్ని బాగు చేసుకోకూడదు? ప్రతి క్షణం కూర్చున్నప్పుడు బాబాయే నిజం, మిగిలింది అబద్ధం. ప్రతి కార్యక్రమంలో ఈ విషయం చెప్పుకోండి, ఏది నిజమో ఏది అబద్ధమో. అంచేత బాబా అంటున్నారు, కానీ వారి ఆత్మల దృష్ట్యా పరిశీలిస్తే కనిపించే తేడాలని అప్రధానమైనవి, అంతేగాక ఆ తేడాలన్నీ కూడా అసత్యమైనవి. ఎన్ని యుద్ధాలు జరిగినా ఆత్మల యొక్క ఆధ్యాత్మిక ఏకత్వం, స్పిరిచువల్ యూనిటీ ఆఫ్ ఆల్ సోల్స్ బాబా అంటారు. ఆ మాటల కూర్పు కూడా ఆయనకే చెల్లింది. స్పిరిచువల్ యూనిటీ ఆఫ్ ఆల్ సోల్స్, స్పిరిచువల్ యూనిటీ ఆఫ్ ఆల్ లవర్స్ అంటారు. మరొక మాట మీరు ప్రస్తావిస్తున్నాను, స్పిరిచువల్ యూనిటీ ఆఫ్ ఆల్ లవర్స్. లవర్స్ అంటే ఎవరు? మెహర్ బాబా లవర్స్, నాట్ భౌతికమైన లవర్స్ కాదు. స్పిరిచువల్ యూనిటీ ఆఫ్ ఆల్ మెహర్ బాబా లవర్స్ జరిగిందా? లేదు. మెటీరియల్ యూనిటీ కొంతవరకు జరుగుతూ ఉన్నది. మెటీరియల్ యూనిటీ, మెటీరియల్ మ్యాటర్, పదార్థము. స్పిరిచువల్ యూనిటీ అవడం లేదు. కాబట్టి బాబా అంటున్నారు, అనుల్లంఘనీయంగా నిలిచే ఉంటుంది. ఏది? స్పిరిచువల్ యూనిటీ ఆఫ్ సోల్స్. పరమ సత్యం, అల్టిమేట్ రియాలిటీ దృష్ట్యా, అల్టిమేట్ రియాలిటీ పరమ సత్యం దృష్ట్యా నిజానికి ఏ ఆత్మ మరొక ఆత్మతో యుద్ధానికి తలపడలేదన్న విషయం వాస్తవం. ఈ ట్రాన్స్ఫర్షన్ కూడా పాపం రామకృష్ణయ్య గారు చాలా జాగ్రత్త పడ్డారు. కొంచెం టెక్స్టబుల్ లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్ వాడాలో కొంచెం ఎంపిక చేసుకుని వాడాడు ఆయన, లోతుల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉండేటట్టుగా. అంచేత అంటే ఇది అంటే రామకృష్ణయ్య గారు కాదు, సారీ, ఇది చాలామంది ఈ ప్రభు చరిత్రల్ని చాలామంది సోదరులు ట్రాన్స్లేట్ చేశారు. కానీ వాళ్ళందరికీ నేను వాళ్ళ గురించి చదువుతున్నప్పుడు కూడా ఒకసారి ఆలోచిస్తాను, ఎందుకంటే వాళ్ళు ఎంత స్ట్రెయిన్ తీసుకొని చేశారు ఈ పని. అంచేత నిజానికి ఏ ఆత్మ మరొక ఆత్మతో యుద్ధానికి తలపడలేదన్న విషయం వాస్తవం. భిన్న సిద్ధాంతాల మధ్యనే ఆ యుద్ధం సంభవిస్తుంది. ఇట్ ఇస్ ఎ వార్ ఆఫ్ సిద్ధాంతాలు, భిన్న సిద్ధాంతాలు, పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలు. సిద్ధాంతపరమైన ఈ సంఘర్షణ మనసుల మధ్య ఉత్పన్నమై వారి మనసులనే కాకుండా శరీరాలను కూడా యుద్ధంలోకి దింపుతుంది. ఎన్నో బాబా సెంటర్లలో దెబ్బలాట్లు, వాగ్వివాదాలు, ఒకరి మీద ఒకరికి అసూయలు, ద్వేషాలు ఉంటున్నాయి. కారణం ఏమిటి? చివరికి అతి నిమ్నమైనటువంటి ఆలోచనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.
అందుచేత వారి మనసులనే కాకుండా శరీరాలను కూడా యుద్ధంలోకి దింపుతుంది. అయితే విడదీయరాని చక్కగా చెప్తున్నారు. సబ్జెక్ట్ పరంగా బాబా వాడేటటువంటి మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే విడదీయరాని అవిభాజ్య ఆత్మ మాత్రం అన్డివైడబుల్ అండ్ ఇండివిజిబుల్ సోల్. అన్డివైడెడ్ అండ్ ఇండివిజిబుల్ సోల్. ఈ పదాలు స్టేజ్ మీద చెప్పడం కోసం కాదు, మన హృదయం అనేటటువంటి ఒక లోగిల్లో మాట్లాడుకోవాల్సింది. అంతేత అయితే విడదీయరాని అవిభాజ్య ఆత్మ మాత్రం ఎటువంటి దోషము లేని సమగ్రమైన ఏకత్వంలో ఒకటిగానే ఉంటుంది. విడదీయరాని అవిభాజ్య ఆత్మ మాత్రం ఎటువంటి దోషము లేని సమగ్రమైన ఏకత్వంలో ఒకటిగానే ఉంటుంది. పెద్ద దేవాలయం కడతారండి మనుషులంతా కలిసి, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి. ఆ దేవాలయంలో ఏ మార్పు ఉండదు, ఆ దేవుని విగ్రహంలో ఏ మార్పు ఉండదు. దాన్ని ప్రతిష్ట చేస్తారు, దానిలో దివ్యత్వం ఏమాత్రం చేరదు. కానీ ఆ దేవాలయానికి వెళ్ళిన వాళ్ళు రకరకాల ఉద్దేశాలతో, రకరకాల భావాలతో వెళ్తూ ఉంటారు. ఆధ్యాత్మికంగా పురోగతి పొందిన వారు అన్ని ఆత్మలు ఒక్కటే అన్న సత్యం పట్ల ఎరుక కలిగి ఉంటారు. మనమెవ్వరం కూడా పురోగమించలేదు కాబట్టి ఒకటి అన్న భావన చోటు చేసుకోకుంటుండే. ఇక్కడ మీకు మరొక సున్నితమైన విషయం బాబా చెప్పిస్తారు. వాగ్గేయకారులు మన భారతదేశంలో ఒక విధంగా చెప్పాలంటే వందల సంఖ్యలో ఉద్భవించారు. వాళ్ళు కూడా వారికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక అవగాహనతో ఒకటి కాలేకపోయారు. ఇంచేత దేవుళ్ళు వేరు. ఒకడు రామభక్తుడు, ఒకడు కృష్ణ భక్తుడు, ఒకడు ఆదిశక్తి భక్తుడు. ఇలా రకరకాల వాళ్ళు వాగ్గేయకారులు ఉన్నారు. వీళ్ళంతా ఒకటి ఎలాగవుతారు? అమ్మ అయ్యా ఇద్దరు ఒకటేనండి. వాళ్ళే పిల్లల్ని సృష్టిస్తారు, వాళ్ళే పోషిస్తారు, వాళ్ళని భవితీయానికి భాషలో వేస్తారు. కానీ వాళ్ళ ప్రేమలో మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. అమ్మ ప్రేమ వేరు, అయ్య ప్రేమ వేరు. అందుచేత బాబా మనకి ఆధ్యాత్మికంగా పురోగతి పొందిన వారు అన్ని ఆత్మలు ఒక్కటే అన్న సత్యం పట్ల ఎరుక కలిగి ఉంటారు. ఎక్స్పీరియన్స్ అయిపోరు, ఎరుక కలిగి ఉంటారు. దైవం ఆడించే ఈ ఆటలు వారికి ఉన్న ఆధ్యాత్మిక అవగాహనను, స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అనుసరించి వారు నిర్వహించే పాత్ర నిర్ణయింపబడుతుంది. ఇప్పుడు ఈ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అనేది కొంచెం బాబా పట్ల ఆకర్షింపబడి ఆయన సాహిత్యం పట్ల ఆకర్షింపబడిన వాళ్ళు ఈ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ లో లిటిల్ బిట్ అంటే .1 మంచి జరిగి ఆ మంచి నుండే ప్రేమ లేకుండా ప్రవర్తిస్తున్నారు. దివ్యేచ్ఛతో సహకరిస్తూ వారు తమ విధులను నిర్వహిస్తారు. వీరు అనంత సత్యంతో, ఇన్ఫినిట్ ట్రూత్ సమన్వయంతో ఉన్నందువలన తమకు నిర్ణయింపబడిన పాత్రను పోషించడంలో స్వీయ లబ్ధిని పొందాలన్న ఆలోచనలకే గాక తిరుగుబాటు భావాలైన ద్వేషం, పగ, ప్రతీకార భావాలకు కూడా లోబడకుండా స్వతంత్రులై ఉంటారు. మనలో బాబా ఎడల, ఆయన ప్రేమ ఎడల
సదవగాహన గాని ఉంటే ఈ మెహర్ బాబా ప్రపంచం ఏనాడో ప్రపంచానికి ఒక మార్గదర్శకం అయిపోయిందో. కానీ ఆ పరిస్థితి బాబా కలుగజేయకపోవడం మనల్ని ఏర్పాటు చేస్తుంది. ఆధ్యాత్మిక ప్రపంచం మనల్ని ఏర్పాటు చేసింది. చేసి వాళ్ళంతా బాబా పిచ్చోళ్ళు, వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు, వాళ్ళు ఎవరిని రానివ్వరు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళు ఎవరి మాట వినరు, బాబా మాట వినరు అన్న పరిస్థితి వచ్చేసింది. ఈ పరిస్థితి చెక్కబడాలి. మీ అందరిలో కూడా సరైన అవగాహన రావాలి, సరైన ప్రేమ ఉత్పన్నం కావాలి. ఆ ప్రేమ పరిమళాలు ప్రపంచమంతా వెదజల్లబడాలి. ఎవరింట్లో వాడు సెంటర్లో లేకపోతే ఏదో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న పరిస్థితుల్లో మాట్లాడుకోవడం కాదు. విశ్వజాగృతి ఆయన చేశాడు. ఆ విశ్వజాగృతిని నిలబెట్టవలసిన బాధ్యత మనందరినీ. అందుచేత వస్తుజాలానికి సంపదలకు నష్టం వాటిల్లినా, వస్తుజాలానికి సంపదలకు నష్టం వాటిల్లినా, వినాశనం జరిగిన ఆత్మ ఎటువంటి ప్రభావానికి లోనుగాక చెక్కు చెదరని స్థితిలో ఉంటుంది. వస్తుజాలానికి సంపదలకు నష్టం వాటిల్లిన, నష్టం వాటిల్లిపోద్ది. ఎవడి సంపాదన వాడు పట్టుకొని చచ్చిపోతున్నాడేమిటి, పట్టుకెళ్ళిపోతున్నాడేమిటి? ఎవడి వస్తువులు వాడు పట్టుకొని వెళ్ళిపోతున్నాడేమిటి చచ్చిపోయినప్పుడు? ఎంత సంపాదించినా దిశమవుతా వెళ్ళిపోవాలి. ఈ సత్యం తెలిసినా ప్రాకులాట పోకుంటుంది, ఉబలాటం తగ్గకుంటుంది. దాని గురించి అవసరమైతే చేయకుండా పనులు కూడా చేస్తున్నారు. మరి మెహర్ బాబా ప్రేమ ఆయన ప్రేమికులకైనా, ఆ ప్రేమికుల్లోనైనా మేల్కొల్పాలి కదా, ఆ ప్రేమికుల్లోనైనా పనిచేయాలి కదా. మరి బాబా ఎందుకలాగా సైలెంట్గా ఉన్నాడు ఆయన? ఇప్పుడు కాదు, 1925లోనే సైలెంట్ అయిపోయాడు ఆయన. మానవ స్వభావాల యొక్క పరిపూర్ణ స్థితి ఆయనకి తెలిసినట్టుగా ఎవరికి తెలుసును? పరిపూర్ణ చిత్రం ఆయనకి తెలిసినట్టుగా ఎవరికి తెలుసును? కాబట్టి మనం బాబా ప్రేమలో అడుగు వేయగలగడానికి ఏవైతే అత్యున్నతమైనటువంటి ప్రభావమైనటువంటి విషయాలు చెప్పబడుతూ ఉన్నాయో అవి కొంచెం పరిగ్రహించి పరిశ్రమ చేయండి. ఉండకూడని వదిలివేయండి. ఉండకూడని చాలా ఉన్నాయి మనలోని. ఆ ఉండకూడనివన్నీ పోతే ఉండవలసిన బాబా ప్రేమ ప్రవేశిస్తుంది. అప్పుడు జరగవలసింది జరుగుతుంది. మరణం భవిష్యత్ జీవనానికి ప్రవేశ ద్వారం మాత్రమే. మరణం భవిష్య జీవనానికి ప్రవేశ ద్వారం మాత్రమే. చచ్చిన వాడు పుడతాడు. భగవద్గీతలో చెప్పిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. అది కొంచెం వేస్ట్ చేసి బాబా పునర్జన్మ అన్నారు పరిణామ క్రమంలో. కాబట్టి మరణం భవిష్య జీవనానికి ప్రవేశ ద్వారం మాత్రమే. విధి ఆడించే ఆటలు తమ పాత్రను పోషించేవారు ఎత్తి ప్రాణ నష్టానికి కానీ ఆస్తి నష్టానికి కానీ చలించని స్థితిలో ఉంటారు. అంతేగాక ఇతరులు కూడా సంతోషంగా దివ్యేచ్ఛకు డివైన్ విల్కి బద్దులై ఉండేందుకు వీరు స్ఫూర్తిని అందిస్తారు. ఎవరికి స్ఫూర్తిని అందించారు చెప్పండి? బాబాల వర్షం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అధికార హోదాలు ఉపయోగించి ఎక్కడ పడితే అక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. అదేదో మొక్కుబడిగా చేసి ఇంటికి వచ్చి సాయిగా హ్యాపీగా ఉంటున్నారు. దట్ ఈస్ నాట్ రైట్. భగవన్నామస్మరణ యొక్క అందులో ఉన్నటువంటి దివ్యత్వం యొక్క లక్షణ సంపదలో చిన్న కనిపించినంత ప్రేమ కానీ నీలో వస్తే నువ్వు దేన్ని
లెక్కలోకి తీసుకోకుండా నీ జీవితాన్ని ఆయన స్మరణలో గడిపేస్తావు. ప్రపంచాన్ని ఉద్ధరించడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ప్రపంచాన్ని మనం ఉద్ధరించలేము, కానీ మనల్ని మనం ఉద్ధరించుకోవాలి కదా. బాబా ప్రేమలో ప్రవేశించి 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా ఇలాగే ఉంటామా? వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఇట్? వాట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ ఇట్? బాబా అంటున్నాడు, సుమండి నేను కాదు, ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. అందుచేత ఇతరులు కూడా సంతోషంగా దివ్యేచ్ఛకు బద్ధులై ఉండేందుకు మీరు స్ఫూర్తిని అందిస్తారంటున్నారు. పాపం అది ఆశిస్తున్నాడు ఆయన. యుద్ధం కారణంగా ఎంతో మంది ఊహించగలరు కాని బాధలతో మళ్ళీ సబ్జెక్టులోకి వచ్చే చూడండి. పుస్తకం చదివినప్పుడు మస్తకాన్ని ఆయన పాదాల దగ్గర ఉంచాలా. పుస్తకం చదివినప్పుడు మస్తకాన్ని ఆయన పాదాల దగ్గర ఉంచితే మనకి విషయం చక్కగా అర్థమయ్యేటట్టు ఆయన చేస్తాడు. అంచేత యుద్ధం కారణంగా ఎంతో మంది ఊహించగలరు కానీ బాధలతో చేదు అనుభవాలను ఎదుర్కొంటారు. అటువంటి వారికి తమ జీవితం పట్ల ఎదురు లేని విశ్వాసాన్ని, తరగని మాధుర్యాన్ని అందించి సాయపడాల్సిన అవసరం ఎంతో ఉంది. యుద్ధమే అక్కర్లేదు. 100కి 90 మంది పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు కూడాను. వారిలో సంతోషాన్ని అందించే బాధ్యతను, ఆంతరిక జీవనానికి సంబంధించిన శాశ్వత విలువల్లోకి, ఎటర్నల్ వాల్యూస్ ఆఫ్ ఇన్నర్ లైఫ్ అడుగుడిన ఈ మహనీయులే వహించాలి. యు ఆర్ ఆల్ మై వారియర్స్ ఆన్ హూమ్ ఐ డిపెండ్ అంటాడు ఆయన. మీరందరూ నా యుద్ధవీరులు, మీ మీద నేను ఆధారపడతాను అంటాడు ఆయన. అందుచేత ఆయన మాటల్లో మనల్ని మన చేత ఏదో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయించాలని ఆయన అనుకున్నాడు. మనం చప్పటి కార్యక్రమాలు చేస్తున్నాం. చప్పటివే అన్ని. చప్పటిది కాంతి ఏమైనా ఉందా అంటే తినే తిండి మాత్రం చప్పగా ఉండదు. చాలా స్టాండర్డ్స్ తింటాం. జీవన పరీక్షను ఎదుర్కొనే వేళ పరిమితమైన తనను అంటే లిమిటెడ్ సెల్ఫ్ గురించి కాక ఇతరుల గురించిన ఆలోచన ఉండాలి. జీవన పరీక్షను ఎదుర్కొనే వేళ దేనికండి నామస్మరణ చేస్తున్నాం, దేనికండి సంకీర్తన చేస్తున్నాం? అందుకే జీవన పరీక్షను ఎదుర్కొని లిమిటెడ్ సెల్ఫ్ గురించి కాక అంటే మన గురించి కాక ఇతరుల గురించిన ఆలోచన ఉండాలి. ఆలోచన ఉండదు. మనంతా ఒక ఫ్యామిలీ, బాబాస్ ఫ్యామిలీ. మన వరకే గీత తీసుకొని 4 పక్కల ఆ గీతలో ఆ 4 గీతల మధ్య ఉండిపోయాం. We are not going outside of the world. Even we are not interested to see it also. అందుచేత ఇతరుల గురించి ఆలోచన ఉండాలి. అహం జనిత ప్రయోజనాలకై కాక అందరిలో సమానంగా అధివసించి ఉన్న ఆ ఏకైక పరమాత్మను గురించిన ఆలోచన ఉండాలి. దేని మీద ఆలోచన ఉండాలి? బాబా చెప్తున్నారు, అహం జనిత ప్రయోజనాలకై కాక, అహంకారం వల్ల ఉత్పన్నమయ్యేటటువంటి ప్రయోజనాల కోసం కాకుండా అందరిలో సమానంగా అధివసించి ఉన్న ఆ ఏకైక పరమాత్మను. అందరిలో ఉన్నాడు ఆయన. ఐ ఆమ్ ఇన్ ఎవ్రీవన్, ఎవ్రీవేర్, ఇన్ ఎవ్రీథింగ్ అంటాడు ఆయన. ఆ పరమద్ది గారి పేరు మన అవగాహనకి ఇచ్చాడు. కానీ చక్కగా ఉదయం సాయంకాలం చేసుకొని అమ్మయ్య అనుకుంటున్నాం. దట్ ఈస్ నాట్ ది పర్పస్ ఆఫ్ పరమద్ది గారి ప్రేయర్. ప్రతి పాదం ఆ పాదంలో ఉన్నటువంటి లోతైనటువంటి విషయం. పాపం భాస్కర్ రాజు పరవర్ది గారు అని ఒక పుస్తకం రాశాడు. అది ఉన్నదో లేదో చూపించుకున్నానో తెలియదు. కొంచెం వర్ణనలతో మన బాధ్యతను తెలియజేశాడు. అందులోని మానవులు అనుభవించే బాధలను
కేవలం భ్రాంతిమయ విశ్వంలో ఇల్యూజరీ యూనివర్స్ లో ఒక భాగం మాత్రమే అని నిర్లక్ష్యం చేయడం పొరపాటు అవుతుంది. మానవులు అనుభవించే బాధలను భ్రాంతిమయ విశ్వంలో కేవలం భ్రాంతిమయ విశ్వంలో ఇల్యూజరీ వరల్డ్ లో ఒక భాగం మాత్రమే అని నిర్లక్ష్యం చేయడం పొరపాటే అవుతుంది. మానవులు అనుభవించే బాధను ఉపేక్షించడం ద్వారా కాక దానితో వ్యవహరించవలసిన రీతిలో వ్యవహరించడం ద్వారా శాశ్వత జీవనానికి లైఫ్ ఎటర్నల్ ద్వారం తెరుచుకుంటుంది. ఇది ఈ బాధలంటే మనకి భయం. కానీ ఒక్క గీతంలో బాబా ఏమైనా చెప్పేస్తున్నా మీకు, బాధలే సౌఖ్యము భక్తి మార్గములో సహనమే కవచము స్మరణయే సంపద. సహనమే కవచము స్మరణయే సంపద. బాధలే సౌఖ్యము భక్తి మార్గములో అని రాయించారు. అంతే బాబా అంటున్నారు, మానవులు అనుభవించే బాధను ఉపేక్షించడం ద్వారా కాక దానితో వ్యవహరించవలసిన రీతిలో వ్యవహరించడం శాశ్వత జీవనానికి లైఫ్ ఎటర్నల్ ద్వారం తెరుచుకుంటుంది. ఇదేలాగండి, ఒక ఉదాహరణ బాబా చెప్తాడు. అయోధ్యాపురికి చక్రవర్తి అయినటువంటి శ్రీరామచంద్రుడి యొక్క భార్య సీత రావణుడి చేత చెరబెట్టబడి లంకలో అశోకవనంలో ఏకాకి అయిపోయింది రాక్షసుల మధ్య. అప్పుడు మహాతలి మహాలక్ష్మి ఆవిడకి అర్థమైంది, ఎవరి యొక్క ప్రాపు పోగొట్టుకున్నదో ఎవరి యొక్క ప్రేమకు దూరమైందో, ఎటువంటి అద్భుతమైనటువంటి పరిస్థితుల నుంచి అటువంటి ఒక సామాన్యమైన పరిస్థితికి వచ్చేసిందో అర్థమైంది ఆవిడికి, మహాలక్ష్మికి. కాబట్టి ఆలోచనలు చాలా బ్రాడ్గా సూటిగా సత్య మార్గం వైపు ఆలోచనల్ని పెట్టుకోవాలా, భౌతిక ప్రపంచం వైపు పెట్టకూడదు. అందుచేత నిర్లక్ష్య ఉదాసీన వైఖరితో కాక క్రియాత్మకమైన నిస్వార్థ సేవ ద్వారా ఆ అపరిమిత అతీత సత్యాన్ని ట్రాన్స్జెండెంటల్ అండ్ ఇల్లిమిటబుల్ ట్రూత్ చేరడానికి వీలవుతుంది. భ్రాంతిమైన విశ్వం యొక్క కేంద్రంలో ఆ సత్యం అధివసించి ఉన్నది. భ్రాంతిమయమైన విశ్వం యొక్క కేంద్రం పై వాట్ అంటారు దాన్ని. మనం తెలుసుకోవాల్సింది చాలాగా ఉండగా తెలుసుకోలేకపోయాం. తెలుసుకోవడానికి బాబా మనకి అవకాశం ఇచ్చారు, తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్